మేడం నాగార్జున యూనివర్సిటీయా? మేడం అక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ లో కవిత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడ పిలుస్తారా ప్లీజ్? సారీ, క్లాస్ స్టార్ట్ అయింది, లంచ్ అవర్ లో ఫోన్ చేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం, వెరీ అర్జెంట్ మేడం. లేదు బాబు, ఇప్పుడు పిలవడానికి వీలు కాదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే, వెయిట్ చేయి, పిలుస్తాను. హలో, ఎవరు? కవిత, నేను ప్రభాస్ని. ఏ ప్రభాసు? అదే నీతో పాటు సెయింట్ జాన్స్ లో 6th నుంచి 10th వరకు చదివానా. సెయింట్ జాన్సా? 6th నుంచి 10th వరకా? ఏంటి కవిత, నన్ను గుర్తుపట్టలేదా? నీకు 8th లో ఐ లవ్ యూ చెప్పానే. రాస్కల్, ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడతానా? నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కవిత, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? ఈ రోజు కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, తన్ని చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసుంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది. దేవుడి దేవుళ్ళు అలా జరగలేదు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి చేశా. చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టారా? నువ్వు నాకు చేసిన సాయానికి చీపురుతో కొట్టినా ఏం పర్వాలేదు, ఉంటాను కవిత. ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రభాస్, బుద్ధి లేకుండా చేయకుండా గుడ్డు 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 నా గుడ్డు నా గుడ్డు. రే బుద్ధి లేదు, బాయిల్ లెగ్ మీద ఆటో పనిస్తా. ఇప్పుడు గుడ్డే బయలుంది, కొంచెం ముందు వచ్చుంటే ఇంకేం బయలేదు. పోరా బాండోడా. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇదే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి. ఉంటుంది సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చో. నీ పేరేమిటి? నేను సార్. నువ్వని తెలుస్తోంది. నీ పేరేమిటయ్యా? నా పేరే సార్, నేను ప్రభాస్. అదేమిటయ్యా? నేను పుట్టినప్పుడు నా రాశికి నే లేదా నువ్వు అని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు. అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు. నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్కుడు కలిసి నీతో భలే ఆడుకున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చేసా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పవా? గుడ్డు మీద ఆటో ఎక్కిచ్చేసాడు రా, నెంబర్ కూడా నోట్ చేయలేదురా. బాబు నువ్వెవరినాయనా? స్టూడెంట్ సార్. మరి నేను టీచరు. టీచరా? నీ పేరేమిట్రా? ఆకలిస్తే అన్నం పెడుతుందట. వీడెవడు మళ్ళీ మళ్ళీ చేస్తాడేంటి? నేనైతే గుండు గీసి సున్నం పెడతాను. ఈసారి మళ్ళీ నీ దగ్గర ఇటువంటి రింగ్ టోన్ విన్నానో పరీక్షల్లో నీకు గుండు సున్నాలే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా? ఈ కాలేజ్ లో హోటల్ ఉంటుంది, అక్కడ తీసుకోరా. రే బోండా, అది క్యాంటీన్ రా. రే ఈ కాలేజ్ లో అందరూ చదువుకున్న వాళ్ళేరా. రే క్యాంటీన్ తర్వాత వెళ్ళొచ్చురా. సరేరా, ముందు అమ్మాయిని వెతుకుదాం రా. మావా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? తను నా కోసమే పుట్టినట్టుంటుందిరా. అయితే ఆ ఎల్లో చూడదారే. తను నీ కోసం పుట్టింది బే. పొరా లూసు. ఏంట్రా చూడగానే లవ్వా? లేకపోతే చూసిన 100 days తర్వాత లవ్ వస్తుంది. నాకెందుకో వర్కౌట్ కాదనిపిస్తుంది. ఏంట్రా? ఏం లేదురా. ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయిల వెనకాల తిరిగామనుకో పిచ్చి పట్టి పిచ్చి కుక్కలా రోడ్డు మీద తిరుగుతావు. ఏంట్రా శబ్దం? ఏం లేదురా. చూపించా. దీన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావేంట్రా? ఆ దరిద్రాన్ని వదిలేరా? నేను వదిలేను. దీంతో ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు, క్యాంటీన్ లో దీంతో అమ్మాయి ఆడుకుంది కదా, రేపు కూడా తను వస్తుంది కదా, అందుకే దీనికోసం చూస్తుంది. కానీ ఇది అక్కడ ఉండదు. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకువెళ్ళి అలాగే తన చేతికిస్తా. అప్పుడు తను చూస్తుంది, చూసిన వెంటనే ఏడుస్తుంది. అప్పుడు నేను ఎరవకండి, దీనికే కాలేదు, ఇది లారీ కింద పడబోయింది, నేనే దీన్ని రక్షించానని, నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లను తనకిస్తా. తన తీరా నన్ను చూస్తుంది, ఈ కుక్క పిల్లను చూస్తుంది. ఆ తర్వాత వెంటనే లవ్ వచ్చేస్తుంది. కుక్క మీద నీ మీద? ఓ పోరా, మీ నాన్న నీకే ఫుడ్ పెట్టడు, ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద. నడి రోడ్ లో నిలబడాల్సింది నువ్వే బే. ఎందుకురా? బస్సుకి చిల్లరుందా? నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు లేవరా? అలా కొంచెం జరగదా? అయ్యో బస్సు ఆపరా, బస్సు ఆపరా, ఆపరా. ప్రభాస్, ప్రభాస్. నువ్వు ఎక్కువ బస్సు బ్రేక్ డౌన్. చిచి, మగాళ్ళందరూ కిందకి దిగి తోయండి అయ్యా. తను మగాడు కదా, తను దిగి తోయలేడా? నేను దిగి తోసానంటే గేరెవరేస్తారా నీ బాబా? కిందకి దిగి తోయరా అన్నా. వదిలేయండి, నా చిన్న పిల్లాడు. ఎవరు ఆడా? చిన్నపిల్లాడు. సరే, నా పెద్ద పిల్లాడే. ఆడవాళ్ళందరూ లోపల కూర్చుంటారు, మగాళ్ళందరూ దిగి తోయండి. బాగా తోయండి. నీకంటే
కంటే బస్సు వెయిట్ గానే ఉందిరా. చాలా ఓవర్ చేస్తున్నారా? మన ఇల్లు ఉండేది ఎక్కడ? ఈ బస్సే లేదు అక్కడ. నోరు మూసుకుని ఎట్రా. వీడి స్టెప్ నీ లోపల ఉంది అనుకుంటాను రా. మా అమ్మకి బాగాలేదు, నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నేను అసైన్ రా. నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా? నువ్వు బాగుపడవురా. బాగున్నారా అంకుల్? బాగున్నారా లేదా? అయ్య బాబాయ్, ఏమన్నా? మీరు బాగున్నారా అని అడిగాను అంతే. అవునాను బాబు. ఓకే అంకుల్. సడన్ గా పేం పుట్టుకొచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమే వీడు కాలేజీకి వెళ్ళొస్తున్నాడా లేక బట్టల కొట్లో పనికి వెళ్ళొస్తున్నాడా? నమస్కారం అమ్మా రా అమ్మా అని చెప్తూ. ఏమైనా నాన్న? ఒరే నాయనా, నువ్వు లోపలికి వెళ్ళరా బాబు, పని చేడు కొట్టవాక. సన్నా ఏం చేస్తున్నాడు? అమ్మా నీళ్లు తీసుకురా. వస్తున్నాను రా. త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నాను. వీడికే తిండి దండగా అనుకుంటుంటే నట్టింట్లో కుక్క పిల్లకి ఆగేసి మరీ అన్నం పెడుతున్నాడు చూడు సన్నాసి. అమ్మా మీ ఆయనకి చెప్పు, మనం ఈ కుక్కల్ని గౌరవించకపోబట్టే మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. చెప్పవే, అడుగుతున్నాడుగా. నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను. ఎందుకనరు? డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా? కారులో తీసుకెళ్తారు కుక్కల్ని. కుక్కల్ని బాగా చూసుకుంటే వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు అనుకుంటే మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను కదా. ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బున్నావాని. ఏమై కరెక్ట్? నో. నానా గుడ్ నైట్. నానా గుడ్ నైట్. ఏదన్నా తిన్నాడా? లేదండి. ఇంకేదైనా తీసుకుని ఉంటాడా? రే దోమల మంది వెలిగించి పడుకోరా. వద్దమ్మా. ఎందుకురా? పాప నాన్న, అవి జీవాలేగా, వాటిని చంపకూడదు. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళి మారిపోయాడు. ఇవాళ కూడా పెరుగన్నం గుడ్డేరా? అవును, మీ ఇంట్లో ఏంటి? ఇట్రా. ఫస్ట్ ఇయరా? నీ పేరేంటి? ప్రభాస్. నీ పెదనాన్న పేరు కృష్ణరాజా? ఏంటో నవ్వుతున్నారు? నీ పేరేంటి? బొజ్జ వినాయకుడు. ఒట్టి వినాయకుడువేనా చౌతి వినాయకుడువా? హలో. వాడి మొహం చూడవే, పెద్ద గరిటతో తీసిన దద్దోచన లాక్కుంది. హలో. కోపం చూడవే, కోపంలో కూడా. ఏ అందంగా ఉన్నానంటావా? ఏ చూడండి, వాడే కమిట్ అయిపోయాడు. సరి కొడతారా? కొడతారా లేదా? కొడతాం. సూపర్ గా కొడతాం. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా. అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అమ్మాయిలను అడిగి తెలుసుకోవాలి. అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అబ్బాయిలను అడిగి తెలుసుకోవాలి. చెప్పండి. నేను చెప్తానండి. చెప్పు. మొహం చూసి చెప్పరా పెద్దవా? ఓకే, కన్ఫ్యూజ్ గా ఉందండి. నీకు? ఆవిడ బాగున్నారు. బెల్ కొట్టేశారు, మేము క్లాస్కి వెళ్ళాలి. ఏంటి వెళ్తావా? మేము వదిలితేనే మీరు వెళ్ళాలి. నేను వదిలితేనే మీరు వెళ్ళిపోతారు. ఎలా? ఇలా. మెల్లగానే నడిచి వెళ్ళగలను. టైర్డ్ గా ఉంది. చూసావా ఎలా అద్దరగొట్టి బెదరగొట్టేశాను? అసహ్యంగా లేదు ఆ అమ్మాయిల ముందు. రే అది మిషన్ రా. పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను రా. మిషనా? ఇప్పుడు చూడు. రే సౌండ్ అలాగే ఉందిరా. 50 ఏళ్ల పైన వాళ్ళకి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా. ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు? వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని. సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. బాస్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్. మా పర్సనాలిటీ చూసి చెప్పరా. మీరు షర్ట్లు విప్పుతారా? ఎందుకురా? అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పండి. కొంచెం ప్యాంటు కూడా ఇప్పన్నా. ఎందుకురా? అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం. వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా? బాసు ర్యాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా? ఉండరా, ఏం చేస్తారో చూద్దాం. చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా. చెప్పరా. పెద్దగా ఏం లేదు బాస్. ఏంట్రా పెద్దగా ఏం లేదు.
ఆంసు తైసు పెద్దవిగా లేవని చెప్పాడు అంతే వాడు. పైన చేసి మాట్లాడుతురా అయితే కింద చేయనా? వేసుకోరా. ఏంటి మావా మిషనా? నేచురల్ రా. ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారే మన్మధలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా ఇది మన్మధలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా సింగపూరు సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోటలుగా రానుంది రాజమండ్రి కోటలుగా రానుంది పిల్లలకు పెట్టా దొరికింది గుర్రపు లాడ దొరుకుతుందను కొంటి గుర్రం ఊరంతా గాలించినాను గాడిదైపోయాను నేను నలసిపోయి సలసిపోయి మరచిపోయి నిలిచిపోయి పల్లె వచ్చావు శంభో నాలుగురపోయి అదిరిపోయి మూకపోయి గిరిగింత పెట్టావు శంభో ఇది ఈ జన్మకు ఇది మన్మధలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా సింగపూరు సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోటలుగా రానుంది రాజమండ్రి కోటలుగా రానుంది ఎవరు ఇక్కడ సంచి చుట్టూ తిరుగుతోంది? అన్నా వాడు కదన్నా నేనన్నా. హలో అన్నా వాడు కాదనా నేనన్నా. ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా? కాదనా నేను ప్రభాస్ని. ఓ నువ్వేనా సంచికి బాగా క్లోజ్? అవునన్నా బాగా మాట్లాడుతుంది. ఆహా బాగా మాట్లాడుతుందా? నాకు బాగా క్లోజ్ అన్నా. ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమె ఇచ్చిందే. సంచి ఇచ్చిందా? దీన్ని నేను తింటాను. ఈ ఒక్క రోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను. అర్థమైందన్నా. కుర్రాడు పైకి వస్తాడరా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి. ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పేరేమన్నా? నేను ప్రభాస్. ఓ, మీ నాన్న ఏం చేస్తాడు? రాజు. మీ నాన్న భలే కాంబినేషన్ రా. అన్నా నీ పేరు? హ్యాపీ రాజ్ అంటే ఆనంద్ రాజ్. అన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నా. మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుందన్నా. కొంచెం అన్నా ప్లీజ్ అన్నా. రే ఉండరా. దీన్ని సంచికివ్వు. మీరు తిన్నారని చెప్పనా అన్నా? ఫుల్గా మెక్కేశాడు రా. సంచికి నేను రాసిన కవిత ఇస్తావుగా? సింగన్న మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా. ఇకపై కూడా సంచితో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్నా మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్. నేను హెల్ప్ చేస్తానా? అరే మావా నేను అప్పుడే చెప్పానుగా వీడి పైకి వస్తాను. ఏంటన్నా ఇది? నువ్వు నింగి నేను నేల. నింగి నేల ఎప్పుడు కలుసుకోవు కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్నా ఇది? అన్నా నేను కవిత చెప్తున్నా అన్నా. నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి, నిన్ను చూసిన తర్వాత నేను లక్కీ. అరే సూపర్ గా ఉంది కదా. కవితలంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా. నువ్వే చెప్పరా. నేను చెప్తానా. అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు. ఎలా ఉందన్నా? సూపర్ రా. అప్పుడే చెప్పారుగా వీడి పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి చెప్పు. అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు. చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసి అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అది ఇవ్వమన్నాడు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో.
ఓకేరా రండ్రా బజ్జీ బొండాలు కూర్చో రే కుర్రాళ్ళకి టీ అలా చెప్పరా అలవాట్లేదన్నా మరి ఇచ్చేది డబ్బులుగా ఇవ్వనా సంజయ్ చూసావా కవిత ఇచ్చావా ఏమందిరా చింపేసిందన్నా అన్నా ఫీల్ అవ్వకండి అన్నా. అలా ఫీల్ అవ్వన్నా ఫీల్ అవ్వు ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్వు మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నా అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్నే చెప్పొచ్చు కదరా మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా. నేను చెప్పాను కదా వీడు పైకి వస్తాడని 1000 రూపాయలు ఉంది ఏం గిఫ్ట్ కొనాలి నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తా అన్నా. థ్యాంక్స్ ప్రభాస్ అన్నా జయం నీదే అన్నా మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు కదూ మనం కూడా రా. సంజయ్ నడుస్తున్నట్టుగా ఉంది మీ పేరు చెప్తేనే కోపడుతోంది. ఏంటి మీ ప్రేమ చెప్పారా లేదా? చెప్పాను ఎప్పుడు చెప్పారు? నాకింకా బాగా గుర్తుంది అదొక అందమైన వర్షం కురిసిన వేళ అక్కడ ఎవరూ లేరు. మరి సంధ్య నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ రోజు తను పింక్ కలర్ చుడిదార్తో వచ్చింది. అదంతా సరే గాని ప్రేమను ఎలా వలకపోసారు? లవ్ ని డేరింగ్ గా చెప్పాలంటారు. అదే ఎలా? ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పండి. ఐ లవ్ యూ. ఇంకోసారి బాగా చెప్పండి. ఐ లవ్ యూ. ఏయ్ ఆమె ఒకసారి కొట్టిందిరా నువ్వేం ట్రైన్ సార్లు అడుగుతున్నా? ఎప్పుడు మిమ్మల్ని కొట్టిందో కొంచెం కష్టమే. సంజయ్ లేకుండా నేను ఉండలేనురా. అయితే నేను వాడు చెప్తాను చేస్తారా? సంజయ్ కోసం నేనేమైనా చేస్తాను. సంజయ్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. అయితే నన్ను దాక్కోమంటావా? చెప్పు. వీడి నుంచి కాపాడటానికైనా నువ్వు సంజయ్ లవ్ చేసేయాలరా. అన్నా నువ్వు 15 రోజుల పాటు కాలేజీకి రాకు, ఎక్కడైనా రూమ్ తీసుకో. ఎందుకురా? ఆవిడ మిమ్మల్ని చూడాలని కలవరించాలి. అర్థం కాలా. ఆగ్రాలో ఉన్న వాళ్ళకి తాజ్ మహల్ విలువ తెలియదు, గుంటూరులో ఉన్న వాళ్ళకి మిరపకాయ విలువ తెలియదు. అదే విధంగా మీరు పక్కనుంటే మీ విలువ కూడా అస్సలు అమ్మాయికి తెలియదు. అందుకే ఓ 15 రోజుల పాటు కాలేజీకి రాకండి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది. అప్పుడు మీ మీద లవ్ వస్తుంది. నేను చెప్పానుగా వీడు బాగా పైకి వస్తాడని. అవునరా బాగా పైకి వస్తాడు. తప్పుగా అంటున్నాడు రా. సరే తను నా కోసం వెతుకుతోంది నన్ను లవ్ చేస్తోందని ఎలా తెలుస్తుంది? మేము ఉన్నదెందుకు? దానికేగా మీకు మెసేజ్ ఇస్తాం. ఓకేరా సూపర్ రా. ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంట్రా? నా సెల్లుకు 1000 రూపాయలకి మాత్రమే రీఛార్జ్ చేయండి. 1000 రూపాయలకి మాత్రమే. అన్నా నాకు 500కి చేసేలా. నీలాంటి వీడి సెల్ ఆఫ్ అయితే నాకు చేస్తారు కదా. రేయ్ వదిలేంట్రా మన కురాలే కదా నేను చేస్తాను వెళ్ళండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అన్నా, రూమ్ లో తలుపులే కాదు కిటికీలు కూడా మూసే ఉండాలి. ఎందుకురా? ప్రశ్నలు అడక్కన్నా, చెప్పింది చెయ్యి. ఓకేరా. నెక్స్ట్ టైం మనం మీట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటావునా? అవును నా గెలుపు నీదే. కుర్రాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడు. వీళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుని కరెక్ట్ గా కట్ చేయాలి. మామ నువ్వు పైకి వస్తావరా? అరే నేను పైకి వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాను కదరా. అందరం బాగా పైకి వస్తాం. ఒట్టి క్రాకులు మామా, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పైకి వస్తామని. రే నాకు ఆనందరాజుని చూస్తేనే చాలా భయంగా ఉందిరా. ఎందుకురా? వాళ్ళు చాలా చెడ్డవాళ్ళురా. వాళ్ళని మనం మోసం చేస్తున్నామని తెలిస్తే. మనం మోసం చేసిన విషయం వాళ్ళు మోసపోయాక తెలుస్తుంది. అప్పటికే సంజన లైన్ లోకి వచ్చేస్తున్నారా? సరే సింగుని రూమ్ తలుపులు మూసుకోమన్నావు, మరెందుకు కిటికీలు కూడా మూసుకోమన్నావు? సంధ్య మీద వాడి గాలి కూడా తాకూడదనే. వాట్ ఎ టెర్రర్ క్యారెక్టర్. ఏంట్రా? అది సరే నీ లవ్ నువ్వు ఎలా వర్కౌట్? రే మామ అటు చూడరా. ప్రభాస్ ఆగరా. ఉండరా నీ పని చెప్తా. సరే మామ వాడు నిన్ను 15 రోజులు కాలేజీకి రావద్దన్నాడు. ఒక్కరోజైనా సరే నిన్ను కాంటాక్ట్ చేశాడు? లేదు నేనే 2 సార్లు వాడిని కాంటాక్ట్ చేశాను. ఏమన్నాడు? 2 సార్లు టాప్అప్ చేయమన్నాడు. నీ టాప్అప్ తో వాడు పిక్కపోయాడు మామ. బావా తన్ని సినిమా కూడా తీసుకెళ్తున్నానంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమాకి. వాడు చాలా వర్క్ చేస్తున్నాడు మావా. చిటపట చినుకులంటూ పాడుతూ ఉన్నారా వాడు వర్షంలో. ఏంటి వర్షంలో పాడుతున్నాడా? అయితే వర్షంలో పాట పాడింది కూడా నీకు తెలీదా? అరే పిచ్చోడా, వాడిని పైకొస్తావు అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళావు కదరా. చెప్పేది నేను. ఆగరా.
దున్నపోతుని దగ్గరగా చూడాలా దూరంగా చూస్తే తెలీదా నువ్వు దాక్కుంటే కనుక్కోరా ఏయ్, నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా ఏంట్రా ఎందుకంటే నన్ను కొడితే నీకే రా ఎప్పుడుతుంది ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు ఏంట్రా నేను మాట్లాడుతుంటారు వాడు చూసి యో అంటున్నావు చూడరా ఖుషి టీవీ ఎవడ్రా ఖుషి టీవీ ఎవడ్రా నువ్వు మాట్లాడకూడదనేరా నీకు బబుల్ గమ్స్ కొనిచ్చింది ఎందుకు నోరు తెరిచి మన గ్యాంగ్ పరువు తీసావు నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా కిటికీలు కూడా నేను చెప్పేది వినన్నా ఏంట్రా నువ్వు చెప్పేది ఫిగర్ ని పికప్ చేసుకోలేకపోయి చిన్న పిల్లని కొడుతున్నావు నువ్వు చిన్నపిల్లాడివా నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించబే తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను సంజయ్ నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా పైకెక్కేశాడు సంజయ్ నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను నువ్వు ముందు కిందకి రా నువ్వు నన్ను లవ్ చేశానని చెప్తేనే నేను దిగుతాను ప్లీజ్ నువ్వు కిందకి దిగిరా 2 ఏళ్ళుగా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సంజయ్ నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే కిందికి దూకేస్తారు నా మాట విను అరవింద్ నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు సీరియస్ గా చెప్తున్నాను నేను దూకేస్తాను ఏదో ఒకటి చెప్పవి లేకపోతే దూకేస్తాడు చెప్పు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు సంధ్య చెప్పు చెప్పవి చెప్పు సంధ్య చెప్పు అరవింద్ సంజయ్ మీరు అతనికి ఐ లవ్ యూ చెప్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను నువ్వు నన్ను లవ్ చేయలేదో నేను దూకేస్తాను వాడిని దూకేమనని చూద్దాం నిజం చెప్తున్నాను సంధ్య నేను దూకేస్తాను అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి కానీ అక్కడి నుంచి దూకడం ఏంటి సంధ్య నేను దూకేస్తాను 3 గంటలుగా వీడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు రా వీడు దూకేది లేదు మనం చూసేది లేదు వాడిని లవ్ చేయట్లేదని చెప్పండి బాస్ ముందు నువ్వు కిందకి దిగిరా మరి నేను నువ్వు వస్తేరా లేకపోతే పోరా రే సింగు ఢిల్లీకి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి ఏయ్, ఏంట్రా లుక్ ఏంట్రా మర్యాద మాట్లాడుతున్నావు దమ్ముంటే ఇక్కడ ఉన్న మనుషులు తీసుకొచ్చుకుంటూ రౌడీలు తీసుకురా తర్వాత చూసుకో అందరిలో నవ్వులు పాలయ్యాం దయచేసి పదబాబు పేరు చూడు హ్యాపీ రాజట